హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఫోన్ పే మరియు గూగుల్ పే వాడుతున్న వారి కోసం ఈ రోజు నుండి 5 కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీల భద్రతను సౌకర్యాన్ని మెరుగుపరచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని కొత్త నియమాలను అమలు చేసింది. ఈ మార్పులు 2024 ఆగస్టు నుండి అమల్లోకి వస్తాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి చెల్లింపు యాప్లను ఉపయోగించే వారికి ఈ కొత్త మార్పులు చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో పెరిగిన లావాదేవీల పరిమితులను ఆర్బీఐ పెంచింది. ఉదాహరణకు ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి చోట్ల వినియోగదారులు రోజుకి 5 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇది పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో. సెకండ్ వన్ వచ్చేసరికి క్రెడిట్ లైన్ సౌకర్యం. ఇప్పటి వరకు యూపీఐ వినియోగదారులు వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బుతోనే లావాదేవీలు చేయగలిగేవారు. కానీ ఇప్పుడు ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్ సౌకర్యం ద్వారా బ్యాంకులో డబ్బు లేకున్నా కూడా క్రెడిట్ లైన్ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి యూపీఐ ద్వారా ఏటీఎం నగదు ఉపసంహరణ. ఇప్పటి వరకు ఏటీఎం నుండి నగదు తీసుకోవడానికి ఏటీఎం కార్డు అవసరం ఉండేది. కానీ ఇప్పుడు యూపీఐ ద్వారా ఏటీఎం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు తీసుకోవచ్చు. ఇది నగదు ఉపసంహరణకు మరింత సులభతరం చేస్తుంది. కార్డు లేకపోయినా నగదు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. మొదటిసారి యూపీఐ వినియోగదారుల కోసం శీతలీకరణ కాలం. కొత్తగా యూపీఐ ఖాతా తెరిచిన వినియోగదారులకు 4 గంటల శీతలీకరణ కాలం ఉంటుంది. ఈ సమయంలో వారు చేసిన మొదటి చెల్లింపులో సమస్యలు వస్తే, అది 2000 రూపాయల వరకు ఉంటే చెల్లింపు రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నియమం కొత్తగా యూపీఐ వాడుతున్న వారికి భద్రత కల్పించేందుకే ఉపయోగపడుతుంది. రోజువారీ యూపీఐ లావాదేవీల మార్గదర్శకాలు. కొత్త మార్పుల ప్రకారం సాధారణ యూపీఐ వినియోగదారులు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన లావాదేవీల కోసం కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. భద్రతను మరింత మెరుగుపరచడం కోసం ఈ మార్పులు చేయబడతాయి. ఈ కొత్త నియమాలు యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి తీసుకువచ్చారు. డిజిటల్ చెల్లింపుల వాడకాన్ని పెంచే దిశలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లను వాడుతున్న వినియోగదారులు ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మీ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.